3, 2, 1 చిత్తడి చేయి ఇక ఇదే కొత్త మార్గం చేపట్టు నువ్వు నా పేర్లే మెరిసే మెరుపుగా నువ్వు మారి చేపట్టు నువ్వు నా పేర్లే పై నా తిప్పేయి కిందకి నెట్టేయి చిత్తడి చేయి షోగన్ స్టీల్ భవిష్యత్తు ఇక మాదే ఈ తరానికి మేము బ్లేడర్స్ బలమైన వేగముతో ఉరికేటి మేము మాస్టర్స్ పై నా తిప్పేయి కిందకి నెట్టేయి షోగన్ స్టీల్ శాయశక్తుల రోజు పోరాడుతాం బుద్ధి బలముతో సవాళ్ళ నొత్తి ముక్కలు ముక్కలుగా విరగొడతాం మరో గెలుపుకై ప్రయత్నిస్తూ ఉంటాం చిత్తడి చేయి చేపట్టు నువ్వు నా పేర్లే. Last time on Beyblade, Zero is having a lot of fun as he competes in a friendly demonstration tournament in a Cyclone Bay stadium. He is showing the local bladers how much fun it can be to battle in a new stadium design, and everyone is enjoying the experience. When both Zero and the other bladers are exhausted, Morrow suggests they call it quits for the day, and everyone agrees to rest up so they can battle again later. But when Zero tries to leave the stadium, he is confronted by a blader named Akuya and his not-so-pleasant companions. They challenge a very tired Zero to a match. Akuya says that Zero would be going back on his word if he did not accept the challenge, so Zero does. Meanwhile, Shinobu Hiryuin is headed home after his own day of demonstration battles when he is approached and challenged by Sakio Kuriyami. Shinobu is caught off guard and must decide quickly if he wants to match his Ninja Salamander against Sakio's Ronin Dragoon. Clash Zero vs Sakio. Tamil TV Tunes. నువ్వే కదా చెప్పావు మేమందరం ఒకేసారి నీతో పోటీ చేయొచ్చని. కాబట్టి ఈ బ్యాటిల్లో మా దగ్గర ఓడిపోయావంటే ఆ తర్వాత ఈ సైక్లోన్ బే స్టేడియం కంట్రోల్ మొత్తం మా చేతుల్లో ఉంటుంది. మౌనంగా ఉన్నావు కాబట్టి దీనికి ఒప్పుకుంటున్నావు అనుకుంటున్నాను. నువ్వేమన్నావు? ఓ కమోన్, మీరు ఇలాగే జరగాలని ముందే ఇక్కడికి ప్లాన్ చేసుకుని వచ్చారు కదా. దయచేసి ఇక్కడి నుంచి భయపడి పారిపోయే ఉద్దేశం ఉందని మాత్రం చెప్పొద్దు. అవకాశమే లేదు. ఇంకా నీతో ఎంత మందిని తీసుకొచ్చినా నాకేమీ దిగులేదు, అర్థమైందా? నువ్వు నాకు తగ్గబడివే కాదు. మనమేంటో చూపించు. మా కోసం తనకొక మంచి గుణపాఠం నేర్పించు. మీరు మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా అనుభవిస్తారు. Come on, 3, 2, 1 వెళ్ళి తనని దాడి చెయ్యి ఫ్రెండ్. ఏంటిది? జీరో, నువ్వు అదరగొడుతున్నావు. నువ్వు అద్భుతంగా ఆడుతున్నావు. నీ కథని ఇప్పుడు పూర్తి చేస్తాను అకుయ. నీ చోట నేనుంటే ఆర్చర్ గోర్గలతో తలపడేవాడిని కాదు. అదరగొట్టేశావు. తర్వాత ఏం జరగబోతుంది? ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. ఈ ఫ్రెడ్ అటాక్ ని తను అడ్డుకుంది. దాన్ని చూసావా? ఇది నా గార్గోయిల్ కున్న శక్తి. అయితే హకుయా బేకి చెందిన ఆర్చర్ గార్గోయిల్ ఒక అటాక్ టైపా? కానీ ఈ ఫ్రిడ్ శక్తిని ఎదిరించి పోరాడి కూడా అది ఓడిపోలేదు. నువ్వు కొన్ని ట్రిక్స్ మాత్రమే యూజ్ చేస్తావు అనుకున్నాను, కానీ పర్వాలేదు, నువ్వు బాగానే బ్యాటిల్ చేస్తున్నావు. ఇంట్రెస్టింగ్ గా ఉంది. వదిలిపెట్టొద్దు ఈ ఫ్రెడ్. నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. మళ్ళీ దాడి చేయి గార్గోయిల్. తనని వదిలిపెట్టుకు జీరో. మన సైక్లోన్ బే స్టేడియం మర్యాదని నువ్వు కాపాడాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఛాన్స్. అవును, రా చూసేద్దాం. ఓకే, మేము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాం అక్కుయా. ఇప్పుడే అసలైన బ్యాటిల్ మొదలవుతోంది. మన సత్తా చూపిద్దాం గాయ్స్. ఇదేమి నాకు పెద్ద విషయం కాదు. వెళ్ళి దాడి చేయి ఫ్రెండ్. ఓ నో నో, నిన్నంత త్వరగా వదిలే అవకాశమే లేదు. ఇప్పుడేంటి? దొరికావా గార్గోయిల్?
నో ఈఫ్రెట్ నో ఓ జీరో. గార్గల్ పర్ఫార్మెన్స్ స్టెప్ చూస్తే అది వైట్ సెమీ ఫ్లాట్ పర్ఫార్మెన్స్ స్టెప్. అది దాని రొటేషన్ శక్తిని ఉపయోగించి ఇంత వేగంగా తిరుగుతోంది. అంతేకాకుండా దాన్ని ఉపయోగించే పెద్ద అటాక్స్ కూడా చేస్తోంది. ఇలాగే ఇది గార్గల్ చేసే అటాక్స్ ని తట్టుకుందంటే ఈ బ్యాటిల్లో మన ఈఫ్రెట్ కూడా చివరి వరకు పోరాడలేదు. జీరో, నీ బ్యాలెన్స్ ని నువ్వు మళ్ళీ రీగెయిన్ చేయాలి. నాకు తెలుసు, నేను చూసుకుంటాను. ఎక్కడికి వెళ్తున్నావు? తిరిగిరా. ఇది అసలు మంచిదిగే కాదు. అది మంచిది కాదు. వాళ్ళు ఎప్పుడు చూసినా ఈ విధంగానే చేస్తున్నారు. అందరూ కలిసికట్టుగా వచ్చి ఒకే బ్లేడర్ పై దాడి చేస్తున్నారు. మీరంతా దారుణమైన వాళ్ళు. మాటలు ఆపండి. పోటీలు వస్తే అందులో గెలవడం మాత్రమే ముఖ్యం. నిజం చెప్పాలంటే మేము ఇప్పుడే మొదలు పెట్టాం. గో జీరో. రాముడు పోటీ పడదాం. నిన్ను ఎలా ధ్వంసం చేస్తానో చూడు. నువ్వు ఎంతైనా ప్రయత్నించి చూసుకోవచ్చు. రా, మొదలు పెడదాం. 3, 2, 1 చిత్తడి చేద్దాం. అసలు ఏమైంది? సాలమాండర్, వెళ్ళి దాడి చెయ్యి. గో రోడెన్ డ్రాగన్. అది రివర్స్ రొటేషన్ కదా. బాగుంది, ఇది చాలా బాగుంది. అలాగే డాన్స్ ఆడాలి. డాన్స్ ఆడుతూనే ఉండాలి. నో వే. ఆ దాడిని అడ్డుకో ఈఫ్రెట్. ఇది మంచి కాదు. తను తప్పించుకోలేకపోతున్నాడు. నువ్వు ఏదో ఒకటి చేసి తీరాలి జీరో. వాడిప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. దాడి చేయి. నాకు చెక్కున్నావు. అయితే సరే, గార్గల్ ని మాత్రమే నేను చూసుకోలేకపోతున్నాను. మిగతా వాళ్ళని నేను చూసుకుంటాను. నాకు తెలిసి కేవలం ఒక్క విషయమే ఉంది. అదేంటంటే ఈ స్టేడియం మాకు సొంతం కాబోతోంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇక ముందు నుంచి ఈ స్టేడియంలో నా పర్మిషన్ లేకుండా ఎవ్వరూ బ్యాటిల్ చేయలేరు. అందుకు సమస్య లేదు. ఇది అసలేం బాలేదు. నువ్వు ఈ విధంగా చెయ్యకూడదు. ఇప్పుడు ఈ బ్యాటిల్ ని పూర్తి చేసే సమయం వచ్చింది. దాడి చేయి గార్గోయల్. అందుకు నేను వదలను. Tamil TV Tools. Yes, నేను అనుకున్నట్టుగానే జరిగింది. పట్టు వదలకు జీరో. ఇప్పుడు వెళ్ళి దాడి చెయ్యి ఈఫ్రెట్. ఇదిగో నేను వస్తున్నాను. ఇదేంటిది? తనది ఎలా చేయగలిగాడు? గో. అక్కుయా, త్వరగా వచ్చి నన్ను కాపాడు. మీరందరూ ఎందుకలా నిలబడి చూస్తూ ఉన్నారు? దాడి చెయ్యండి. అసలేం జరుగుతోంది? అది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? బాబు, ఈఫ్రెట్ ని వెతుకుతున్నావా? ఇదిగో ఇక్కడే ఉంది చూడు. దీన్ని అసలు నువ్వు ఎలా చేయగలిగావో చెప్పు. వెల్ డన్ జీరో. గార్గల్ తన ఓన్ హలాయిని అటాక్ చేయడానికి ముందే ఈఫ్రెట్ దాని కోర్స్ ని మార్చుకుంది. పైగా ఈ స్టేట్మెంట్ కదలికని ఉపయోగించి, అంతేకాకుండా గార్గల్ అటాక్ ని కూడా యూజ్ చేసి కళ్ళు మూసి తెరిచేలోగా పైకొచ్చి నిలబడింది. ఈ సైక్లోన్ బేస్ స్టేడియం స్పెషల్ ఫీచర్స్ ని ఇది ఉపయోగించుకుంది. దీన్నే అసలైన సైక్లోన్ బ్యాటిల్ అంటారు. ఇది అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది. అవును, లీడింగ్ తీసుకోవడానికి ఇప్పుడు నా సమయం. అకుయా, ఇప్పుడు చూడండి, మీ అందరినీ నేను గాల్లో ఎలా ఎగరేస్తాను. గో. No way! స్పెషల్ మూవ్, ఈఫ్రెట్ బర్నింగ్ అప్పర్ కట్.
వద్దు, అలా చెయ్యొద్దు. గార్గోల్ ఇలా జరగడానికి అవకాశమే లేదు. చూసావా, తను నిజంగా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. తను చాలా అద్భుతమైన బ్లేడర్. ఇదంతా ఏమీ లేదు. అది లెక్క. నువ్వు నిజంగానే అద్భుతంగా చేసావు జీరో. ఈ సైక్లోన్ బ్యాటిల్స్ లో ఇదే బెస్ట్ అనేది. జీరో, నువ్వు నిజంగా అదరగొట్టేశావు. కానీ నువ్వు జస్ట్ మిస్ లో ఎస్కేప్ అయ్యావని చెప్పొచ్చు. మారు, నీకు వినబడుతోందా? మారు, బాగా వినిపిస్తోంది చీఫ్. నువ్వు జీరో ఇప్పుడు సేఫ్ గానే ఉన్నారు కదా? ఎస్. ఎందుకు అడుగుతున్నారు? చాలా చాలా దారుణమైన విషయం ఒకటి జరుగుతోంది. ఏంటి? చాలా దారుణమైన విషయమా? ఎంత అద్భుతమైన శక్తి! వెళ్ళి దాడి చేయి సాలమాండర్. ఎటువంటి ప్రయోజనము ఉండదు. నా బ్యాలెన్స్ నాకు దక్కడానికి తను అసలు టైమే ఇవ్వట్లేదే. ఇప్పుడు సాలమాండర్ సైక్లోన్ బేస్ స్టేడియంలో లేదు, అందువల్ల స్పెషల్ మూవ్ ని ఉపయోగించలేదు. అలా అంటే షినోబు ఇప్పుడు అఫెన్సివ్ మూడ్ కి వెళ్ళాడా? నేను ఇకపైన సాలమాండర్ మీద నమ్మకం ఉంచి దాడి చేస్తూ ఉండాలి. తన్ను వదలకు సాలమాండర్. ఇక నువ్వు తప్పించుకోలేవని నీకు అర్థమైన తర్వాత అటాక్ చేయడం మొదలు పెట్టావా? నీకు ధైర్యం ఉందని నేను ఒప్పుకుంటాను. ఓకే, ఇలాంటి అర్థం పర్థం లేని అటాక్స్ తో డ్రాగన్ ని ఓడించగలనని అనుకోవద్దు. దాడి చేయి, వెళ్ళు డ్రాగన్. కాస్త ఆగు సాలమాండర్. తన దగ్గర కావాల్సినంత శక్తి లేకపోయినా నా సాలమాండర్ బ్యాలెన్స్ టైప్ ఇంకా అటాక్ టైప్ కాబట్టి ఒకేసారి తట్టుకుంటుంది. దాని స్టామినా తగ్గేంత వరకు ఎలాగైనా సరే నేను అటాక్స్ ని తట్టుకుని తీరాల్సిందే. ఆ తర్వాత పని మొదలు పెడతాను. ఇప్పుడే నాకు అర్థం అవుతోంది. నువ్వు ఎండూరెన్స్ బ్యాటిల్ చేద్దామనుకుంటున్నావా? అదే నువ్వు ఆడే గేమా? ఇంట్రెస్టింగ్. నువ్వు దీన్ని ఎంతసేపు తట్టుకోగలవో చూస్తాను. నువ్వు దాన్ని వదిలేయకు, నీ వల్ల అవుతుంది సాలమాండర్. మారు, నువ్వు చెప్పేది నిజమేనా? సైక్లోన్ బేస్ స్టేడియంలో ఎవరో ప్రాబ్లం చేస్తున్నారు అని, అది నిజమేనా? అది నిజమే. చీఫ్ నాతో చెప్పిన దాని ప్రకారం తను రెన్ ఇంకా ఊనాబారా బ్రదర్స్ ని ఆల్రెడీ ఓడించేశారని చెప్పారు. తననే ఓడించారంటే అయితే తను భయంకరమైన వాడిలా ఉండుంటాడు. కానీ ఎవరో తెలియడం లేదే. ఎవరది? దీనికోసమే కదా నేను ఇంతసేపు ఎదురు చూస్తున్నది. ఓ, ఇప్పుడు చూడు, వెళ్ళి దాడి చేయి. షినోబు, నువ్వు కొంచెం జాగ్రత్త. ఆ డ్రాగన్ ని గ్రిఫెన్ ఓడించడానికి ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. అది ఏంటి? ఇప్పుడు చూడు, వెళ్ళి దాడి చేయి. షినోబు, నువ్వు కొంచెం జాగ్రత్త. ఆ డ్రాగన్ ని గ్రిఫెన్ ఓడించడానికి ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది. డ్రాగన్, వాడిని ధ్వంసం చేసే డ్రాగన్. అది ఏంటి? జీరో. అరే రే.
షినోబుని నేను కూడా ఓడించలేకపోయాను, కానీ ఇతనేమో ఒక్క దెబ్బకి ముక్కలు ముక్కలు చేసేశాడు. ఎంత బలవంతుడో ఇతను. కానీ ఇతనికి ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చుంటుంది? షినోబు! ఓ నో! షినోబు ఏమైంది? నువ్వు బానే ఉన్నావా షినోబు? ప్లీజ్ మాతో మాట్లాడు. జీరో సాలమాండర్ సాలమాండర్ నేను అసలు నమ్మలేకపోతున్నాను. నా సాలమాండర్ షినోబుకి ఇలా జరగడానికి కారణం నువ్వేనా? జీరో అయితే ఇప్పటి వరకు సైక్లోన్ బే స్టేడియంలో సమస్యని సృష్టించింది నువ్వే కదా? ఎందుకని నువ్వు అలా చేసావో చెప్పు. ఈ బేబ్లెట్ ప్రపంచంలో గొప్ప స్థాయికి వెళ్ళడానికి నా దారికి అడ్డొచ్చిన ప్రతి శత్రువుని ధ్వంసం చేసేస్తాను. ఎందుకంటే అదే నా డెస్టినీ. అందులోనూ ముఖ్యంగా ఈ రివర్స్ రొటేషన్ జెట్ బ్లాక్ డ్రాగన్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళది. ఏంటి రివర్స్ రొటేషనా? ఏంటి జెట్ బ్లాక్ డ్రాగనా? ఆ రివర్స్ రొటేషన్ పేరు జెట్ బ్లాక్ డ్రాగనా? అంటే ఒకవేళ మన లెజెండరీ బ్లేడర్ అయిన జింగా హగానే గ్రేటెస్ట్ రైవల్ తినేనా? డ్రాగన్ ఎంపరర్ అనే వాడి దగ్గర కూడా ఇలాంటి పేనే ఉండేది. అది కూడా ఒక రివర్స్ రొటేషన్ డ్రాగనే. నువ్వే జీరో కుర్గానీనా? నా పేరు సాక్యో కురయామి. వన్డే టోర్నమెంట్ లో గెలిచింది నువ్వేనా? జీరో కురగానే నా రోలింగ్ డ్రాగన్ తో నిన్ను ధ్వంసం చేస్తాను. ఇప్పటి నుంచే నువ్వు సిద్ధమైపో. అలా అంటావా? నీ ఛాలెంజ్ కి నేను ఒప్పుకుంటున్నాను. నా ఫ్రెండ్స్ కోసం నేను నిన్ను పగ తీర్చుకుంటాను. రా పోటీ పడదాం సాకియో. కమ్ ఆన్. ఇది నిజంగా చాలా ఇంటెన్స్ గా ఉంది. ఒక రివర్స్ రొటేషన్ బే, అది కూడా ఒక నార్మల్ రొటేషన్ బే అయినా ఈ ఫ్రిడ్ తో తలబడబోతోందా? ఈ బ్యాటిల్ ఎలాంటి బ్యాటిల్ అవుతుందో ఏంటో. వీళ్ళిద్దరూ తలబడితే ఏం జరుగుతుందో ఏంటో. ఏమైనా మాట్లాడు షినోబు. అసలు ఈ టకానెసుకి వాడితో కలిసి ఏం చేస్తున్నాడు? ఏమో నాకు తెలియదు. తన దగ్గర జాగ్రత్త జీరో. తన దగ్గర ఎంత పవర్ఫుల్ షోర్ ఫైర్ అటాక్ ఉంది సరేనా? ఇది షోర్ ఫైర్ అటాక్స్ కి కాంపిటీషన్ గా ఉండుంటే అయితే ఈ ఫ్రిడ్ ఓడిపోయే అవకాశమే లేదు. రా పోటీ పడదాం. 3, 2, 1 చిత్తడి చేద్దాం. దాన్ని వదిలిపెట్టుకో. వెళ్ళి దాడి చెయ్యి ఫ్రెండ్. డ్రాగన్ గో. వెళ్ళి దాడి చెయ్యి ఈ ఫ్రెండ్. నువ్వు తప్పించుకోలేవు. నేను నా బ్యాలెన్స్ ని మళ్ళీ తీసుకురావాలి. నిన్ను వదిలిపెట్టను. అసలు ఏంటిది? డ్రాగన్ ఈ ఫ్రెట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో రొటేట్ అవుతోంది. నేను దానికి ఎదురుగా వెళ్తూ ఉన్నానంటే అది స్ట్రైట్ గా నా ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చి నన్ను ఢీకుంటుంది. అలా అయితే గో ఈ ఫ్రెండ్. అరెరెరెరెరే, ఈ రాళ్ల నీడని చూస్తే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఇది స్ట్రైట్ గా వెళ్ళి అటాక్ చేసినప్పుడు ఈ రాక్స్ వాటిని షీల్డ్ లా రక్షిస్తుంది. ఇప్పుడు నా ఆట ప్రారంభించడానికి సమయం వచ్చింది. అద్దరగొట్టేస్తున్నావు. అంతే, అలాగే ప్రయత్నించి తన కథ పూర్తి చేయి. అది నీ కళ్ళలో కూడా జరగదు. డ్రాగన్ నువ్విప్పుడు ఏ డైరెక్షన్ లోనైనా తిరుగు. నాకు దాని గురించి అసలు దిగలే లేదు. నా అపోనెంట్ ఎవరైనా సరే నా దగ్గర ఉన్న ఈ ఫ్రిడ్ శక్తితో నేను వాళ్ళని గాల్లో ఎగిరేస్తాను. వెళ్ళి దాన్ని దాడి చేయి. ఆలోగా తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు జీరో. వెళ్ళి దాడి చేయి డ్రాగన్. నో వే ఈ ఫ్రెడ్, నో. నువ్వు ఈ డ్రాగన్ శక్తిని తక్కువ అంచనా వేస్తున్నట్టున్నావు.
ఇది మంచిది కాదు. శక్తి ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ఫ్రిడ్ వెనక్కి తగ్గుతోంది. దాన్ని చూస్తే అదొక 3 తలలున్న డ్రాగన్. నువ్వు ఇది చూసావా? 3 డ్రాగన్స్ తలలు డ్రాగన్ వారియర్ వీల్ లో ఉన్నాయి. కాబట్టి ఈఫ్రిట్ తో పోలిస్తే అది ఈఫ్రిట్ కన్నా 3 రెట్లు ఎక్కువగా అటాక్ చేస్తుంది. ఏంటి అసలు నువ్వు ఇప్పుడు ఏమన్నావు? అసలైన ఆట ఇప్పుడే మొదలు కాబోతోంది. నో, ఏంటి అది అసలు ఎలా చేయగలిగింది? ఎందుకంటే దాని బ్లేడ్ సెమీ ఫ్లాట్ పర్ఫార్మెన్స్ స్టెప్ కాబట్టి. ఏంటి బ్లేడ్ సెమీ ఫ్లాట్ పర్ఫార్మెన్స్ స్టెప్పా? ఆ బ్లేడ్ లో సెమీ ఫ్లాట్ పర్ఫార్మెన్స్ స్టెప్ ఉండడం వల్ల ఇంకా రొటేషన్ పవర్ వల్ల చాలా వేగంగా తిరగగలదు. అందుకే డ్రాగన్ ఇంత వేగంగా అటాక్ చేస్తోంది. అంటే డ్రాగన్ శక్తి ఒట్టి పవర్ మాత్రమే కాదు కదా? ఇదే బ్యాటిల్ ని తను నాతో పోటీ పడేటప్పుడు ఉపయోగించాడు. ఆ డ్రాగన్ గ్రిఫెన్ పై ఉపయోగించినట్టే భయంకరమైన అటాక్ తో ఈఫ్రిట్ ని ఓడించాలనుకుంటున్నాడు. సాక్యో కోరయామి. నేను ఇప్పటి వరకు స్ట్రాంగ్ రూట్ లో పయనిస్తూ ఉన్నాను. ఆ దారి ఇతను చూపించేలా ఉన్నాడు. నా గ్రిఫెన్ కూడా ఇంతకంటే ఎక్కువ స్ట్రాంగ్ అవ్వగలదు. నేను ఇన్ని రోజులు అనుకుంటున్నది ఖచ్చితంగా జరుగుతుందనే ఆశ నాకుంది. ఇది రాను రాను చాలా దారుణంగా తయారవుతోంది. తన దగ్గర నుంచి దూరం వెళ్ళు జీరో. తను రివర్స్ రొటేషన్ యూజ్ చేయడం వల్ల ఇప్పుడు ఏమైంది? లోపల జెట్ డ్రాగన్ ఉంటే ఇప్పుడు ఏంటి? జింగా హగానే నన్ను నమ్మి ఈ బేని నాకు ఇచ్చారు. అందుకని ఈ ఫ్రిట్ ఇప్పుడు నా బాధ్యత. నువ్వింకా చాలా బలంగా మారాలి. ఏదో ఒక రోజు నేను నిన్ను చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయేంత గొప్పవాడివి నువ్వు కావాలి. నేనిప్పుడు వదిలిపెట్టను. నేను ఎలాగైనా సరే ఆ లెజెండరీ బ్లేడర్స్ ని మించిపోవాలి. ఇంకా జింగా హగానేని ఎలాగైనా సరే నేను మించిపోవాలి. ఒక రివర్స్ రొటేషన్ బే దగ్గర నేను ఎప్పటికీ ఓడిపోను. ఉన్న వాటిలోనే చాలా స్ట్రాంగెస్ట్ రివర్స్ రొటేషన్ బే ని ఓడించి జింగా ఒక లెజెండరీ బ్లేడర్ గా నిలిచిపోయాడు. అదే జింగాని నా దగ్గర ఈ ఫ్రిట్ ని అప్పగించారు. అంటే నేను ఈ రివర్స్ రొటేషన్ బే దగ్గర అసలు ఎప్పటికీ ఓడిపోకూడదు. జింగా హగ్గానే నాకిప్పుడే అర్థమవుతోంది, బాగా అర్థమవుతోంది. కానీ నేను కూడా అదే విధంగానే ఈ జెట్ బ్లాక్ డ్రాగన్ ని సంపాదించాను. ఒక లెజెండరీ బ్లేడర్ దగ్గర నుంచి బ్లేడ్ ని సంపాదించింది కేవలం నువ్వు ఒకడివి మాత్రమే కాదు జీరో. ఏమన్నావు? అయితే నువ్వు చెప్పేదాని ప్రకారం ఆబే నో వే, అదే అయింటుందా? వెళ్ళి దాడి చెయ్యి ఫ్రెండ్. అయితే అదేనా? మారు తన డేటాని మొత్తం రికార్డ్ చేయడం మర్చిపోకు. ఎస్, నేను ప్రయత్నిస్తాను. మళ్ళీ ఆ మూవ్నే ప్రయోగిస్తున్నాడు. దాన్ని ధ్వంసం చేసేయ్. గో డ్రాగన్! అదేంటి? దీన్ని చూసావా? డ్రాగన్ ఈఫ్రిట్ అటాక్ ని తట్టుకోవడానికి దాని ఎలిమెంట్ విల్ స్పైక్స్ ని ఉపయోగిస్తోంది. అంతేకాకుండా వెంటనే ఒక కౌంటర్ అటాక్ కూడా ఇస్తోంది. ఏమైనా సరే నేను పట్టించుకోను. తన కథ నేను ఇప్పుడు పూర్తి చేయబోతున్నాను. దాడి చెయ్యి ఫ్రెండ్. తను తప్పించుకున్నాడా? తనని వదలకు. వెళ్ళి దాడి చెయ్యి ఫ్రెండ్. స్పెషల్ మూవ్. ఏంటిది? ఈ ఫ్రెండ్ నో. Tamil TV Tools.
ఇందుకు అవకాశమే లేదు. జీరో, తను ఓడిపోయాడు. దీన్ని చూస్తుంటే ఈఫ్రిట్ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ శక్తిని కింద ఉన్న రాక్ తట్టుకోలేకపోయింది. జీరో ఒక్కసారి కూడా దీని గురించి ఆలోచించలేదు. నో వే! నేను గెలుద్దాం అనుకున్నాను. నా స్పెషల్ మూవ్ ఇలాంటి ప్రమాదాన్ని చేస్తుంది అంటే నా ఈఫ్రిట్ తప్పకుండా నిన్ను ఓడించి ఉంటుంది. ఇది మాత్రం సైక్లోన్ బేస్ స్టేడియం అయి ఉంటే. ఓడిపోయిన వాళ్ళు ఇలా సాకులు చెప్తుంటారు. ఏంటి ఏమన్నావు నువ్వు? సరే అయితే నువ్వు అంతగా ఆశపడుతున్నావు కాబట్టి ఈసారి బ్యాటిల్ సైక్లోన్ బేస్ స్టేడియంలోనే చేద్దాం. నాకు తెలిసి ఆ బ్యాటిల్లో కూడా నువ్వు తప్పకుండా ఓడిపోతావు. అందులో నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆ బ్యాటిల్లోనే నిన్ను ఎంత దారుణంగా ఓడిస్తానంటే ఈసారి కారణాలు చెప్పడానికి కూడా నీకు అర్హత ఉండదు. ఇప్పటి నుంచే నువ్వు దానికి సిద్ధమైపో. సాక్యో కొంచెం ఆగు, కొంచెం ఆగు. సాక్యో సాకియో కురయామి, నువ్వు కాస్త ఓపిక పట్టు. నెక్స్ట్ టైం నేను నిన్ను తప్పకుండా ఓడిస్తాను చూడు.